వైసీపీ నేత పేర్ని కిట్టుపై మచిలీపట్నం నియోజకవర్గ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులు బాగును పేర్ని కిట్టు వారవలేకపోతున్నారని ఆందోళనకు దిగారు. మచిలీపట్నం శివార్లో మురుగు మళ్లింపు నివారణ పనులను పేర్ని అడ్డుకోవడం సరికాదని నిరసనకు తెలిపారు. నిర్మాణ పనులపై పేర్ని కిట్టు ఫిర్యాదు చేయడాన్ని తప్పుపట్టారు. రైతులకు మేలు జరిగే డ్రైన్ పనులను పేర్ని ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు. 7 ఏళ్ల నుంచి మరుగుతో ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. మంత్రి కొల్లు రవీంద్ర చొరవతో తమకు ఇన్నాళ్లకు మేలు జరుగుతుంటే పేర్ని కిట్టు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. మంత్రి కొల్లు రవీంద్రతోనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని అన్నారు. వైఎస్ఆర్సీపీ పోటీ చేసి 50,000 ఓట్లతో ఓడిపోయినటువంటి పేర్ని కిట్టు ఆయనతో పాటు కొంతమంది కార్పొరేటర్లు కొంతమంది నాయకులు ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఆ విచ్చేసిన సందర్భంలో ఈ రైల్వే ట్రాక్ దాటగానే కొంచెం దూరం వెళ్ళగానే ఏదో పెద్ద గుంట కనపడిందని చెప్పి ఏదో బుర్రకథ చెప్పినట్టు చెప్తున్నారు, అరికథ చెప్పినట్టు చెప్తున్నారు తప్ప నిజాన్ని నిజంగా చెప్పడం వాళ్ళకి ఎప్పటికీ రాదు. అందులో ముఖ్యంగా బందరకోట, గిలకలదిండి, గరాల దెబ్బ గ్రామాలకి వాటర్ వెళ్తలేదు, బాగా సఫర్ అవుతున్నారు అని బాగా ప్రేమ కలిగిందంట. ఇప్పుడు దానికి ఇంకా చాలా వివరాలు ఉన్నాయి, దానికి వివరాలు చెప్తాము. అయితే టౌన్ అంతా మంచిగా వస్తుందని ఒప్పుకున్నాడు వాటర్, అది మాత్రం సంతోషించదగ్గ విషయం. ఇందులో విషయం ఏంటంటే ఆ డ్రైనేజ్ మీద R&B వాళ్ళు ఒక కల్వర్ట్ వేయటం జరుగుతుంది. ఆ కల్వర్ట్ దేనికి ఎప్పుడు మొదలు పెట్టారు, దీనికి అంకురార్పణ ఎప్పుడు జరిగింది అనే విషయం ప్రజలందరికీ నిజాలు తెలియాలని చెప్పి ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. అయితే ఈ కల్వర్ట్ గురించి 2024లో కూటమి ప్రభుత్వం రాగానే ఈ కల్వర్ట్ ప్రాముఖ్యత అవసరం గుర్తించి ఈ కల్వర్ట్ నిర్మాణం కోసం మంత్రి గారిని అడిగితే మంత్రి గారు పబ్లిక్ హెల్త్ వాళ్ళని పిలిచి R&B వాళ్ళని పిలిచి ఈ రోడ్డుకి కల్వర్ట్ వేయటానికి, ఆ తర్వాత ఈ డ్రైన్లు 2 నార్త్ సౌత్ అంటే టౌన్ లో వచ్చేసరికి ఫతుల్లాబాద్ డ్రైన్, జైల్ డ్రైన్ అంటారు. జైల్ డ్రైన్ ఇక్కడికి వస్తుంది కానీ భవిష్యత్తులో ఇక్కడికి రాదు. తర్వాత ఈ ఫతుల్లాబాద్ డ్రైన్ ఇటు నుంచి జైల్ డ్రైన్ వరకు వెళ్ళి మెడికల్ కాలేజ్ బ్యాక్ సైడ్ నుంచి వివరంగా చెప్పాలంటే ఈ ప్రక్రియ మేము స్టార్ట్ చేసింది 18/11/2025 మన R&B ఇంజనీర్ గారు, అలాగే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు, సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ గారు మొత్తం అందరూ ఒక ఎస్టిమేషన్ తయారు చేసి ఇవ్వడం జరిగింది. దీన్ని పైకి ప్రపోజల్స్ కోసం బడ్జెట్ శాంక్షన్ కోసం పంపిస్తే ప్రస్తుతానికి బడ్జెట్ శాంక్షన్ లేదు కాబట్టి త్వరలో దీన్ని బడ్జెట్ శాంక్షన్ ఇస్తాము అని చెప్పారు. అత్యవసర పనుల దృష్ట్యా అంటే ఈ మే నెలలో తప్ప ఈ పనులు చేయడానికి అవకాశం ఉండదు, రైతులకు కూడా ఇబ్బంది ఉంటుంది. అందుకని ఏదో రైతుల సహకారంతోనో లేకపోతే ఎవరో ఒకరిని ఒక కాంట్రాక్టర్ని భవిష్యత్తులో మీకు దీని గురించి ఆ బిల్ రావడానికి మేము సహకరిస్తాము అని చెప్తే యాజ్ ఇంజనీర్ నామ్స్ ప్రకారం ఎలా అయితే కల్వర్ట్ వేయాలో ఈ రోడ్డుకి ఎంత కెపాసిటీ కల్వర్ట్ వేస్తే సరిపోద్దో మొత్తం అంతా క్లియర్గా ఏది ఇంజనీర్ల పర్యవేక్షణలోనే మీరు R&B ఆఫీస్కి వెళ్ళిపోయి ఒక జిల్లా అధికారిని మీకు పలానా చోట వర్క్ జరుగుతుంది తెలుసా అంటే జిల్లా కలెక్టర్ గారికో లేకపోతే ఇంకా పెద్ద ఆయనకో ఇక్కడ జరిగే వర్కుల పర్యవేక్షణ ఉంటుందా? ఇంకా చరిత్ర చెప్పాలంటే చాలా ఉంది. ఒక వర్క్ ప్రాసెస్ లోకి వెళ్ళి మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అవ్వాలంటే సంవత్సర కాలం పడుద్ది. సంవత్సర కాలం ఎదురు చూడకుండా ఏదో కాంట్రాక్టర్ని బతిమాలుకుని నువ్వు చెయ్యయ్యా నామ్స్ ప్రకారం చేస్తే మాకు డెవలప్మెంట్ లో భాగంగా ముందుకెళ్తామని చెప్పి అడుగుతాం. కాంట్రాక్టర్లను బెదిరించినట్టు మాట్లాడితే అభివృద్ధి ఆగిపోవాలా? ఈ రోడ్డుకి కానీ అసలు ఇదే అభివృద్ధి ఇంకో చోట చేస్తే వేరుగా ఉండేది. బందరకోట అని ఆయన పుట్టిన ఊరో లేకపోతే ఆయనకి ఇష్టమైన ఊరో అని చేసుకుంటా పోతున్నాడు కానీ మీకు మాత్రం అభివృద్ధిని చూసి కళ్ళు వార్చట్లేదు. ఫిషింగ్ హార్బర్ పనులు మొదలు పెట్టారండి. ఫిషింగ్ హార్బర్ పనులు మొదలు పెట్టిన కాడి నుంచి మగ తవ్వేసి ఆ వాటర్ పోర్టుకి పాటికి కూడా ఎప్పుడు ఒకలాగానే ఉంటుంది ఆ కాలువ. దానికి తోడు డ్రైనేజీ వాటర్ తోడు మా 600 ఎకరాల పొలం ఉడవటం మానేసామండి. పల్లా అయిపోయి పొలాలు మెరకలేనండి. అయితే వాటర్ ఎక్కువైపోయి పొలాలు మునిగిపోవడం వల్ల ఈ డ్రైనేజీ వాటర్ ఆగితే మాకు బాగుంటుందని చెప్పి మేము మా మంత్రి గారితో మాట్లాడి కూటమి ప్రభుత్వం వచ్చినాక డ్రైనేజీ మలిపితే మా రైతాంగం బాగుపడుతున్న ఆశతో మేము ఇది ప్లాన్ మొదలెట్టామండి. మంత్రి గారు కూడా దానికి అంగీకరించారు. ఒక రాజకీయం చేసి వాళ్ళు మాట్లాడిన తీరు చూస్తే రాజకీయం చేయడానికే వచ్చిందే తప్ప ఎక్కడ కూడా వాళ్ళ మాటలో నిజం లేదండి. సహచరుడు అనిల్ చెప్పినట్టుగా ప్రతి ఆర్డర్ కూడా డిపార్ట్మెంట్ పరంగా టెక్నికల్ ఇష్యూస్ తీసుకుని టెక్నికల్గా పర్మిషన్ తీసుకుని చేసినాయే. ఈ విషయంలో ప్రజలు గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను. ఒకప్పుడు ఇక్కడ ఈ డ్రైన్లు తీసినప్పుడు బ్రిటిష్ కాలం నాటి టైంలో ఈ డ్రైన్లు తీసినప్పుడు బందరకోట ఉంది. బందరకోట అప్పుడు అంత పెరుగుదల లేదు. ఈ రోజున ఆ డ్రైన్లు పక్కకి బందరకోట కూడా పెరిగిపోయింది. అలాగే గిలకలదిండి కూడా బాగా పెరిగిపోయింది. అలాగే నివాస ప్రాంతాలకి
దగ్గరగా ఈ రోజున డ్రైన్లు ప్రవహించే పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు నివాస ప్రాంతాల పక్కన ఉండే కాదు. ఏది చేసినా కానీ మా టీడీపీ గవర్నమెంట్లో చేయాల్సిందే, అభివృద్ధి జరిగినా మా గవర్నమెంట్లో జరగాల్సిందే. ఏదైనా డ్రైన్ రైతుల పరంగా డ్రైన్ కేరళలో పడుతుందంటే ముందలుండేది తెలుగుదేశం గవర్నమెంటే, తెలుగుదేశం నాయకులే ముందలుండి తీపిచ్చేది. అలాంటిది మీరు లేనిపోయిన అపోహలు సృష్టించి దీని మీద ఇది చేయొద్దండి. మీకు తెలియదు, తెలియని వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ నాయకులు కొంతమంది ఉండి మిమ్మల్ని తీసుకొచ్చి ఇదంతా రాదంతం చేద్దామని చూస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఉండగా నాని గారు ఊళ్ళోకి వచ్చినప్పుడు పశువులు బాగా చచ్చిపోతాయి అని చెప్పి నానా బాధలు పడుతున్నాం అని చెప్పి ఎన్నోసార్లు మొత్తుకుని ఈ కాలంలో మాల్క్షమోరు కాలంలో కలపాలని అడిగితే సర్లే చేద్దామని చెప్పి అడిగాడు. అన్న తర్వాత ఈ డ్రైనేజీ వెళ్తుంటే వాటర్ మామూలుగా సన్నసైన వాసన వచ్చేసి బందరకోటకే వైసీపీ ప్రభుత్వంలో ఉండగా నీళ్ళు ఇబ్బంది పడిపోయి ఈ గేదలు ఈ నీళ్లు తాగి నానా బాధలు పడి నానా బాధలు రకాలు పడ్డ రోజులు ఉండే. మేము చేలుండి మాకు 15 ఎకరాల పొలం ఉంది. ఈ బందర్ డ్రైనేజీ మురికి మొత్తం వచ్చేసి చేలు మొత్తం మునిగిపోతున్నాయి అని చెప్పి ఊర్తు మానేశాం. మాతో పాటు ఇంకా చాలా మంది జనం కాడ అప్పులైపోయి వ్యవసాయం మాకు పండుతలేదని చెప్పేసి ఎవరికాడికే వదిలేసిన రోజులు ఉండే. ఇప్పుడు 7 సంవత్సరాలు బట్టి వ్యవసాయం ఊర్తలేం. మేము బందర్ కనపడుతుంది. వీళ్ళ ప్రభుత్వంలో ఒక మండ కొట్టిన పాపం లేదు. అంటే కాలువలు తమ్మన్నాం అనుకో గురపడెక్కలు లాగేసేసి కాలువలు తవ్వానని బిల్లులు పెట్టుకుని బోలే నానా పడ్డ రోజులు ఉండే వాళ్ళు. ఆ నీళ్ళు మొత్తం వచ్చేసి మా వ్యవసాయాలు పండుకోకుండా చూడండి. కావాలంటే వచ్చి మీరు బందరకోట పర్ర 8 ఎకరాల పొలాలు వదిలేసారు చూసుకోండి ఒకసారి. 12 ఎకరాలు కొన్నారు, 5 ఎకరాలు కొన్నారు అనేది శుద్ధాబద్ధాలు. ఊరుకునేటువంటి పరిస్థితులు లేరు. అందుచేత దయచేసి ఇటువంటి అవాకులు జవాకులు నీతి నిజాయితీ లేనటువంటి కబుర్లు చెప్పేటువంటి ఇది లేకుండా అతని పెద్ద మనిషి తరం నిరూపించుకోమని చెప్పి నిర్ణయించుకుంటున్నాను. ఈ మా మూడోళ్ళకి కూడా చాలా బాగా రహదారి చాలా నీట్ గా తయారైంది. దాని గురించి మా పార్టీ మంచి పనులు చేస్తుంది కానీ చెడ్డ పనులు చేయట్లేదు. అది తెలుసుకోకుండా అభినందనలు అయ్యొద్దు. అందరూ కూడా ఈ రోజున రాత్రి 10 గంటలకు కూడా ఆడమడిచి బందరకోట నడిచెళ్లే పరిస్థితిగా ఉంది. ఈ రోడ్డు వల్ల వాకింగ్ చేసేవాళ్ళు కానీ పిల్లలు ఆడుకునే వాళ్ళు కానీ అసలు ఎంతమంది ఎన్ని రకాలుగా ఇక్కడ సంతోషపడుతున్నారో చూసి అది మీరు గమనించాలి. ఈ అభివృద్ధికి కారణమైన మంత్రి గారికి అనిల్ కుమార్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రెస్ మీట్ లో అంతా కిట్టు గారు చాలా అబద్ధాలు చెప్తున్నారు. ఇక్కడ ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన దాని ఏమీ లేదు. రోడ్డు మీద ఒక చెట్టు కూడా లాగలేదు. మా రవి గారు వచ్చిన తర్వాత ఈ రోడ్లన్నీ విస్తారం చేసి చెట్లు లాగి డ్రైనేజీలు అన్ని క్లీన్ చేయడం వీళ్ళకి బాగా కుళ్ళుగా ఉంది. అందుకే పచ్చకాపర్లు వచ్చిన లోకం అంతా పచ్చ కాపాడుది అన్నట్టుగా మా కిట్టు గారి కూడా అట్టగే ఉంది. కానీ ఒకసారి దీంట్లో నిజమేంటో